నమస్తే అండి. ఇప్పుడు వాలంటరీ లేని బాధ ఏంటో ఇప్పుడు మాకు అంటే కూటికి లేనోళ్ళు, పేదవాళ్ళకి వాళ్ళ చేసిన మంచి పనులు ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వంలో తెలుస్తుంది. వాలంటరీ ఉంటే ఎలా ఉంటుంది, వాలంటరీ లేకపోతే ఎలా ఉంటుంది అని. ఇప్పుడు వాలంటరీ లేదు. నేను ఒక ఆటో నడుపుకునేవాడిని. పొద్దున్న లేచి ఆటోకి వెళ్ళిపోతాను. నా భార్య పనికి వెళ్ళిపోతుంది. పిల్లలు అక్కడికి పనికి వెళ్ళిపోతారు. మెసేజ్ మాకు ఏమన్నా ప్రభుత్వం నుంచి వచ్చే లాభాలు కానీ నష్టాలు కానీ తెలియపరిచేది వాలంటరీ తెలియపరిచి గత 5 సంవత్సరాలు మాకు అలవాటు చేశారు. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఏమొస్తున్నాయి, ఏమి రావట్లేదు కూడా తెలుస్తలేదు. ఈ కూలి పని మానుకొని సచివాలయాలకి అలాగే పంచాయతీలకి వెళ్ళి తెలుసుకోవాల్సి వస్తుంది. ఆ టైంలో వాళ్ళు లంచ్ టైం అవుతుంది, లేకపోతే వేరే పని మీద వెళ్ళచ్చు. ఆ టైం ఒకరోజు మేము పని మానుకుని తిరగవలసి వస్తుంది. వాలంటరీ ఉన్న టైంలో అయితే పని మానుకునే వాళ్ళం కాదు. వాలంటరీ మాకు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసేవారు, అలాగని. దాన్ని బట్టి మేము టైం ఆలోచించుకొని వాలంటరీని కలిసి ఆ పని పూర్తి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు పట్టాలేటి మాకు కొన్ని స్థలాలకి ప్లేస్ చూపించలేదు. అవి ఇస్తారో ఇవ్వరా అని కూడా మాకు తెలియదు. మేము ఈరోజు పని మానుకుని పంచాయతీకి వెళ్ళి సార్ ఉన్నారా లేరా, లేదు సార్ క్యాంప్ వెళ్ళారు, లేదా సార్ వేరే పని మీద వెళ్ళారు ఈరోజు మాకు పని పోయినట్టే కదండి. అదే వాలంటరీ ఉంటే మేము పని మానుకోక్కర్లేదు. మాకు తను ఫోన్ చేసి మాకు ఉన్నారు రా, ఈ పని చేస్తున్నామని ఇంటికి వచ్చి మరి చేసేవారు. ఇప్పుడు అది లేక డబ్బు ఉన్నవాళ్ళని కోప్పడకండి. డబ్బు ఉన్న వాళ్ళకి మేలు జరుగుతుంది, డబ్బు లేని పేదవాళ్ళకి నష్టం కలుగుతుంది ఈ ప్రభుత్వంలో. అది గమనించండి. మీరు నన్ను ఏ విధంగా అనుకున్నా పర్వాలేదు. సరేనండి. నమస్తే, అందరికీ నమస్కారం.